నమస్తే అందరికీ. నేను ఈరోజు హెచ్ఎండిఏ లేఅవుట్‌లో 135 గజాల్లో ఉన్నటువంటి 2 బీహెచ్‌కే హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ హౌస్ వచ్చేసి మార్కెట్‌లో ఉన్న రేట్ కంటే తక్కువ ధరకు అమ్ముతున్నారు. మంచి ప్రైమ్ లొకేషన్‌లో ఉంటుంది. ఇటు పక్కనే చూసినట్లయితే ఇంజినీరింగ్ కాలేజెస్ ఉంటుంది. ముందుకెళ్ళినట్లయితే మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అన్నింటికి అందుబాటులో ఉన్నటువంటి ఏరియాలో ఉంటుంది. ఇక్కడ మనకి ఏదైతే ఏరియా కాలనీ ఉందో కాలనీ అంతా కూడా క్లియర్‌గా చూపిస్తున్నాము. ఈ హౌస్ ముందల వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ రావడం జరిగింది. హెచ్ఎండిఏ లేఅవుట్. ఈ హౌస్‌కి ఎదురుగా వచ్చేసి మనకి పార్క్ ఏరియా ఉంటుంది. పార్క్ ఏరియాలో వచ్చేసి ఎలాంటి కన్‌స్ట్రక్షన్ రాదు కాబట్టేసి ఇక్కడ మనకి ఓపెన్ స్పేస్ ఉండడం జరుగుతుంది. పక్కన వచ్చేసి మనకి వేరే వెంచర్‌లలో చూసుకున్నట్లయితే సేమ్ 135 గజాల హౌసెస్ అన్నది ఆల్మోస్ట్ 80 లాక్స్‌కి అమ్ముతున్నారు. ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఈ హౌస్ రేట్ అనేది చాలా తగ్గించి సేల్ చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌస్ రేట్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో అయితే కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. ఎలాంటి సర్వీస్ చార్జెస్ కానీ, బ్రోకరేజ్ కానీ, కమిషన్ పే చేయకుండా ఈ తక్కువ ధరలో సేల్ చేస్తున్నటువంటి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. ఇదే విధంగా మీ యొక్క ప్రాపర్టీస్‌ని మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్మెంట్ చేయించాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కి కాల్ చేయండి. హౌస్ యొక్క ఎలివేషన్ చూపిస్తున్నామండి. ఇక్కడ పార్కింగ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్‌గా రావడం జరిగిందండి. పార్కింగ్ ఏరియా అయితే చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్లో చూసినట్లయితే మనకి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. హౌస్ వచ్చేసి మంచి వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది అండ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి స్టెప్స్ కూడా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి నీట్గా రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ కూడా చూపిస్తున్నామండి. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసి ఇక్కడ సెట్ బ్యాక్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. సెట్ బ్యాక్ ఏరియా అంతా చూపిస్తున్నాము. సెట్ బ్యాక్ ఏరియాలో పార్కింగ్ ఏరియాలో ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రనైట్ తోటి ఫ్లోరింగ్ చేస్తారండి. నీట్గా వర్క్ చేయించారు. ఇది వచ్చేసి మనకి నియర్ బై చూసుకున్నట్లయితే ఎంప్లాయ్మెంట్ జోన్కి బాగుంటుంది. దగ్గరలో వచ్చేసి మనకి గ్రాసరీ స్టోర్స్కి, హాస్పిటల్స్కి అన్నింటికి దగ్గరలో ఉంటుంది. ఈ హౌస్ మీరు ఇక్కడ కొన్నట్లయితే రానున్న కొన్ని రోజుల్లోనే ఇది మంచి అప్రిషియేషన్ కూడా రావడం జరుగుతుందండి. మంచి డిమాండ్ ఉన్నటువంటి ఏరియాలో ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. హాల్ ఏరియా చూపిస్తున్నామండి. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బుల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగిందండి. చాలా నీట్గా స్పేషియస్ ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. ఇది వచ్చేసి ప్లానింగ్ మంచిగా రావడం జరిగిందండి. ఆపోజిట్లో మనకి మంచి ఆర్చ్ కూడా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు అండ్ సీలింగ్ వర్క్ కూడా చేయించడం జరిగింది. సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే నారపల్లి దగ్గరలో ఉన్నటువంటి చౌదరిగూడలో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉందండి. చౌదరిగూడ వెంకట్ సాయి ప్రేమ్ నగర్ కాలనీలో ఈ హౌస్ అనేది అవైలబుల్ ఉంది. 135 గజాల్లో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 68 లక్షలు మాత్రమే చెప్తున్నారు. హౌస్ యొక్క లొకేషన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నారపల్లి దగ్గరలో ఉన్న చౌదరిగూడ వెంకట్ సాయి ప్రేమ్ నగర్ కాలనీలో ఉంటుంది. హౌస్ యొక్క రేట్ అన్నది కేవలం 68 లక్షలు మాత్రమే చెప్తున్నారు. ఈ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియేషన్ అవుతుంది. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. బిల్లర్ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అండ్ హౌస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరిగిందండి. డైనింగ్ ఏరియా ఇటువైపు వచ్చేసి 2 విండోస్ రావడం జరిగింది. ఈస్ట్ వైపు వచ్చేసి డోర్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా కూడా చూపించడం జరుగుతుందంటే నీట్గా సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్స్ చూసి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేద్దాము. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్, ఇటువైపు వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ రావడం జరిగిందండి. కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్లో వచ్చేసి మనకి ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఇది. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ అయితే స్పేషియస్ రావడం జరిగింది. అంటే మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నామండి. నీట్గా వుడెన్ కలర్స్ తోటి నీట్గా కలర్స్ చేసి ఇక్కడ ఫాల్ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి మనకి మంచి సైజుగా రావడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూపిస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి లోరూప్ ఏరియా రావడం జరిగింది. లోరూప్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కూడా క్లియర్గా చూద్దాము. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన ఏరియాలో వచ్చేసి చాలామంది లివింగ్ ఉంటున్నారండి. ఇక్కడ వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. హౌస్కి బోర్ వేయించడం జరిగింది. మున్సిపల్ వాటర్ రావడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ రావడం జరిగిందండి. చాలామంది లివింగ్ ఉంటున్నారు ఈ ఏరియాలో. ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా చూస్తున్నాము.
కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఎల్ షేప్లో ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి సజ్జా షెల్ఫ్లన్నీ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కూడా క్లియర్గా చూపిస్తున్నామండి. స్పేషియస్గా ఉండే విధంగా డిజైన్ చేశారు. ఇక్కడ పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగింది. పూజా రూమ్ చూసుకున్నట్లయితే మనకి నీట్గా స్పేషియస్గా రావడం జరిగిందండి. వాల్కి వచ్చేసి ఇక్కడ టైల్స్ అనేది కూడా స్టిక్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఇక్కడ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూద్దాము. బ్యాక్ సైడ్ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి గ్రానైట్ తోటి ఇక్కడ ఫ్లోరింగ్ వేయడం జరిగింది. అటువైపు వచ్చేసి మనకి వాష్ ఏరియా రావడం జరిగింది. చుట్టూ మనకి సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి బోర్ పాయింట్ రావడం జరిగిందండి. బోర్ పాయింట్ చూపిస్తున్నాను. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా. నార్త్ వైపు ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా చూస్తున్నాను. సో ఇది వచ్చేసి కంప్లీట్ హౌస్కి సంబంధించినటువంటి వ్యూ అండి. సో స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. మరొక మంచి ప్రాపర్టీ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.